హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే కంటెంట్ ఏంటంటే మా ఊరి చిన్నవాగు కొరడం జరుగుతుంది. ఇవాళ మనం దాన్ని సందర్శిస్తాం. రండి. ఎస్. సో ఫ్రెండ్స్, మనకైతే కొంచెం దూరం వెళ్తే చిన్నవాడి ఏమైతే వస్తుంది పైసా నేనే ఇస్తాను ఇప్పుడు. ఇక ఓకే, మీరు జస్ట్ దారా ఇక వీడే లవర్ బాయ్ ఇంకోసారి లవర్ బాయ్ మా గ్యాంగ్ లో. హీరో కాదే మనం హైలైట్ వస్తుంది రే. అరే నాకు నదిగా ల్యాప్టాప్ అప్పుడు ఎప్పుడు నీ వీడియో మంచిగా స్టిక్కర్ లాంటి మధ్య మేము అడిగలేమా అట్లా చేస్తాం కానీ. సో ఫ్రెండ్స్, ఇదైతే మాదే పొలం. ఈడికే ఆడదాకుంటుంది మాదే. అంతా కబ్జా మాదే, మా ఓన్ ల్యాండ్. అయితే మాదే పొలం, ఈడికే ఆడదాకుంటుంది మాదే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు మా ఓన్ ల్యాండ్. అప్పట్లో మా తాత అమ్మలే కొన్నాడు. మనకి ఇక్కడ సైడ్ చిప్పల చెట్లు ఇట్లు ఉంటాయి. తర్వాత చిప్పలు కాయలు కాల్చుకుంటూ అదో కంటెంట్ వద్దాం. చిప్పలు తర్వాత చిప్పలు కాయలు కాల్చుకుంటూ అదో కంటెంట్ వద్దాం. నువ్వు మంచిగా వ్లాగ్లో మంచిగా పడతావు, అందుకే నువ్వు మంచిగా వ్లాగ్లో మంచిగా పడతావు, అందుకే నువ్వు ఓఎక్షన్ చేస్తాడండి. శైలారిష్ట ఎట్లా పోదాం? స్పీడ్ మోషన్ చేద్దాం. ఇదంతా యాప్ షెట్ చూసిన ఎట్లున్నా దగ్గర సౌండ్ వస్తుంది. పబ్జీ డిలీట్ చేసి నెంబర్ 1 పబ్జీ ఉంటుంది. ఓ ఎంతనే 13 GB. మరి అదే సగం మరుచుకుంటుంది అలా. మొత్తం మనకు రోడ్ అయితే అంత మంచిగా లేదు. అయినా వీడియో తప్పదు మనకు. అవునే కొనాలి అదొకటి. మనకు సిటీలలో అయితే ఇవన్నీ ఉన్నాయి అనుకో, మనకు విలేజ్ లైఫ్ ఈజ్ వెరీ. అన్న చెప్తారు ఇంకోటి చెప్పాను నువ్వు అందుకు ఏమనుకోవాలి అన్న. మనకి ఇప్పుడు పాలిటిక్స్ లోకి వస్తున్నాను. ఎస్, పాలిటిక్స్. సిటీ వద్దు, విలేజ్ ఏం వద్దు. నిజమేనా చెప్పారా ఫ్రెండ్స్? మనకి సౌండ్ అయితే వస్తుంది, కొంచెం కొంచెం వినబడుతుంది. మీ డాడీ ఇట్లా వచ్చారా చేపలడానికి? పడ్డాయారా మరి? ఫ్రెండ్స్, మనకైతే సౌండ్ అయితే వస్తుంది చూడండి. చూస్తున్నట్టయితే డ్యామ్ పురడం జరుగుతుంది. సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. చాలా వ్యూ మాత్రం మంచిగా ఉంటుంది, వ్యూ మిస్ కావద్దు. వ్యూ పాయింట్ కాకపోతే రోడే కొంచెం సరిగ్గా లేదు. అయినా కానీ స్టడీస్టిక్ మంచిగా గట్టి పడుతుంది. మరి కాసేపట్లో బాగా రావడం జరుగుతుంది. వ్యూ పాయింట్ మంచిగా ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటుంది. సౌండ్ వినబడుతుందా గాయస్? ఇంకా వెళ్దాం అక్కడికి వెళ్ళి చూపిద్దాం. ఇదేనా తోవా? అప్పుడెప్పుడు వచ్చాం, 46 వచ్చాం, ఇప్పుడు మళ్ళీ వచ్చాం. అప్పుడు వచ్చినప్పుడు అన్న ఫోన్ వాటర్లో పడిపోయింది. సాయిరామ్
అదో పెద్ద స్టంట్ పొద్దు వస్తే ఫ్రెండ్స్. మనకైతే సౌండ్ అయితే బాగా వస్తుంది, సౌండ్ ఘోరంగా వస్తుంది. మనం అందులోకి దిగనీకి ఉందో లేదో చాయిస్ చూద్దాం. ఏదో పొలాలు అయితే వేసుకురు ఎక్కడ సైడ్. మనకి ఇట్లాంటి మంచి మంచి వ్యూస్ చూడాలంటే ఇలాంటి కొన్ని రిస్కులు చేయాల్సి వస్తుంది ఇప్పుడు. కబ్జా ఫ్రెండ్స్, ప్రపంచం అంతా దొంగనే అడుగుతండి. మన వాళ్ళు అయితే చాలా కష్టపడుతారు. గొడుగులు ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం, వర్షం ఇట్లా వస్తే నానిపోకుండా ఫోన్లు. ఫ్రెండ్స్ మనకైతే వ్యూ కనబడుతుందా? ఇంకా దగ్గరికి వెళ్ళి క్లోజ్ లో చూపిస్తా వ్యూ పాయింట్. ఫ్రెండ్స్ వా వ్యూ మాత్రం అదిరిపోయింది. ఒక్క 2 seconds లో మీకు చూపిస్తా ఉండండి. వావ్ నైస్, వావ్ నైస్, వావ్ నైస్. సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్దాం, ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. బాబు ఈ తుప్పలకి వెళ్ళిపోవడం ఏంటో సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఈ తుప్పలకి వెళ్ళిపోవడం ఏంటో. బాగైతే ఎక్కువ నూకడం లేదు. మనం ఇక్కడ దగ్గరికి వచ్చాం. నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగు. సౌండ్ అయితే అదిరిపోయింది. ఇంకా మీదికి వెళ్దాం. ఇంకా కన్ను తిరుగుతున్నాయి ఫ్రెండ్స్, మామూలుగా లేదు కదా. అవునా నిజమా? మామూలుగా అంటే మామూలుగా లేదు, ఘోరంగా నొక్కుతుంది. ఇక చూడండి ఎలా పోతున్నాయి ఫ్లో ఇట్లా. మనకు ఇప్పుడు ఈ వాటర్లోకి మనకు చేపలు ఎదురియడం జరుగుతుంది. వాటర్ అయితే ఘోరంగా నూకేస్తున్నాయి ఫ్రెండ్స్. వామ్మో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే చేపలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడికి చూద్దాం మనం. ఏమన్నా వంగుతున్నాయా? మనకి ఇవన్నీ ఓన్లీ వర్షాకాలంలోనే వీలవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి వ్యూ చూడాలంటే ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే చిన్న చేపలు ఘోరంగా దుంకుతున్నాయి. మనమైతే ఇక్కడ కెమెరా పెట్టి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే ఎలా దుంకుతున్నాయి చూడండి. ఇదే ఇది మొత్తం వ్యూ అయితే మనం కొంచెం మీదికి ఎక్కి కవర్ చేద్దాంలే. ఒక్క 2 minutes ఉన్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు వ్యూ పైన మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అదే బాగు, అదే డ్యామ్. చూడండి ఫ్రెండ్స్ ఘోరంగా బుడుతుంది. ఫ్లో అయితే వాటర్ ఫ్లో ఎక్కువ రావట్లేదు, కానీ అక్కడ సైడ్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. ఇప్పుడు అక్కడ సైడ్ వెళ్దాం, చూద్దాం అన్నీ చూద్దాం. మనకైతే ఎంపికలు అయితే మీదికి ఎక్కుతున్నాయి. అక్కడ చేపలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు అంత క్లారిటీ కనబడకపోవచ్చు తెలిసి. గట్టి కొడితే మనకైతే ఇదంతా నీట్గా మంచిగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక్కటే దగ్గర స్టోర్ అయిపోయింది చెత్త. వాటర్ ఫ్లో చూడండి ఇంట్లో వెళ్ళిపోతుంది. దీనికి ఎందుకెళ్ళి వామ్మో. అన్ననైతే మనకు కొంచెం నేచర్ పట్ల అన్నకు ఎక్కువ అవగాహన ఎక్కువ లేదు. అజయ్ కొంచెం మంచి వర్కులు ఎక్కువ చేస్తూ ఉంటాడు ఊళ్ళో. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. సేవా కార్యక్రమాలు లాంటివి, అలాంటి వివిధ రకాల చాలా పనులు అన్న ఎక్కువ పాల్గొనడం జరుగుతుంది. మున్సిపాలిటీలో పనిచేసేవాడు తెచ్చి నన్ను ఎత్తిన పెట్టారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మాత్రం ఒకప్పుడు చూసే మీరు మంచిగా ఉంటుంది. ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల అయిపోయింది. ఇప్పటికైనా ప్లాస్టిక్ వాడకండి. అదే ఒకటి ప్లాస్టిక్ ఎంత క్లీన్ చేశాడో చూడండి. మీరు ఫస్ట్ చూసుకున్నట్టు అంత గలీజ్గా ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూడండి. అన్న మాత్రం
నీళ్ళు కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకైతే ఫ్లో మాత్రం నిజంగా. ఇప్పుడైతే మత్స్యకారులు చేపల కోసం వేట వదులుతారు. ఎందుకే ఇంటికి వచ్చేసారు చికెన్ రేటు చూసినట్లయితే రారా ఎరుపుగా రారా రండి రండిరా. కింద పడతావు. అట్లా పెడతా మామూలు ఉండదు. అమ్మో అమ్మో హీరో అడక వీళ్ళు ఫోటో షూట్ చేసుకుంటారు. ఏంటా తీసుకుంటారా కానివ్వండి 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 రా కానివ్వండి కానివ్వండి. అన్నయ్య వచ్చాడు ఇంకేమైంది మనకు. అన్న నీ బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారు ఈ రోజు అంతా. ఫోన్ ఎత్తుతురా ఫోన్ తీసుకుంటు. ఏం లేదు చూడండి. అయిందా బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు రోడ్డు పెట్టేసి ఇన్నోకే పెడదాం ఎప్పుడు అర్థం కానీ